పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో 550 సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ను మంత్రి అభినందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. శ్రీనివాస్ మా నాన్న మీకు రుణ పాడుకుంటాను. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. బయటికి రా సైకిల్ ఎందుకంటే నేను కూడా ఈ యొక్క సైకిళ్ళకి మొదట్లో నాకు కూడా ఆలోచన లేకపోయినప్పటికీ ఈ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఆ చదువుకునేటువంటి చిన్నారులు నోరు తెరిచి సార్ మాకు ఒక సైకిల్ ఇప్పించండి, నేను 4 కిలోమీటర్లు చేస్తూ ఉన్నానని ఒక పాప చెప్తే, నాకు సైకిల్ లేక తల్లి మీద నేను కోపగించి సైకిల్ కొనుక్కున్నానని ఒక బాబు చెప్తే, ఇట్లా వీళ్ళని చూసి సరే వీళ్ళకి ఒక సైకిల్ మనం ఇస్తే ఒకటి వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, పిల్లల్లో ఉత్సాహం ఆనందం కళ్ళల్లో మెరుపు కనపడుతూ ఉందనేది ఒకటి. రెండవది పేరెంట్స్కి ఆర్థికంగా భారం తగ్గుతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు చాలా వరకు మరి వాళ్ళకి మేము తల్లికి వందనం ఇస్తున్నప్పటికి కూడా ఆ డబ్బుల్ని కూడా ఇంటి అద్దెలకో పాల బిల్లులకో కిరాణా సరుకులకు ఉపయోగించుకుంటేనే కానీ ఆ ఇల్లు గడవనటువంటి పిల్లలు ఈ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. అటువంటి పిల్లలకి మనము ఈ యొక్క సైకిల్ ఇవ్వడం ద్వారా ఆ తల్లిదండ్రుల మీద కొంత భారం, ఒక 6,000 7,000 రూపాయలు వాళ్ళకి భారం తగ్గించినట్టు అవుతుంది అనేటువంటి ఆలోచన. మూడవది, మన ప్రభుత్వ పాఠశాలలను కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం, బలోపేతం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మనకి మంచి టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దీనికి ఇటువంటి వాటిని కూడా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఆ రకంగా ఆ యొక్క చిన్న పిల్లలు నోరు తెరిచి అడిగితే కాదని లేక ఇవ్వాలనే సంకల్పం చేశాం. కానీ ఒక సైకిల్ కాదు, 10 సైకిల్ కాదు, 100 సైకిల్ కాదు, దగ్గర 1000 సైకిళ్ళు కాదు, ఇంత పెద్ద మొత్తంలో సైకిళ్ళు ఇవ్వాలి అని అంటే మరి వ్యక్తిగతంగా నేను సరిపోయినటువంటి స్థితిలో ఇటువంటి ఏజెన్సీలు ఇటువంటి ఇండస్ట్రీల్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 1000-1500 ఇవ్వగలుగుతామని స్టార్ట్ చేశాను నేను.